వాళ్ళిద్దరు ఎత్తుకొని కర్తూను కనీసం 70 కేలు తక్కువ ఉండదు. పాపం వాళ్ళిద్దరూ అసలే మోయలేకపోతున్నారు. అతనైతే ఒక్కటే కర్తూను మోసాడు. కుదటన్ని మేము ఇద్దరమే మోసాము. అయన్నీ లిఫ్ట్ ఎత్తుకునే దానికైతే అవకాశం అయితే లేదు. మెట్ల మీదనే ఎత్తుకొని పోవాలి అయన్నీ. చూడండి అన్ని పెద్ద పెద్ద కర్తూన్లు ఇంకా సామాన్లు ఉన్నాయి పార్సల్ కట్టేటియి. పొద్దున్నే 6 గంటలకు మొదలు పెడితే నైట్ 9:30 అయిపోయింది అయన్నీ కంప్లీట్ అయ్యే లోపల. చూడండి ఈ కబోర్డ్లు అయితే అన్ని అమ్మేసింది మా మేడం. కిచెన్ లో ఉండేటి అన్ని పగలగొట్టేసి వాళ్ళకైతే అమ్మేసింది. వాళ్ళు ఇల్లు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు రిటర్న్. ఇల్లు ఎక్స్ట్రా చేపించుకునే ఫిట్టింగ్స్ అన్ని మొత్తం కలిసి ఇవన్నీ ఓడ తీపించుకొని అమ్ముకున్నారు ఇల్లు. కిచెన్ లో ఉండే ఏసీ గడ ఓడ తీసి అయ్యి అమ్మేశారు. చూశారు కదా ఆ కిచెన్ లో ఉండే ఏసీ గడ అమ్ముకున్నారు. నాకు చెప్పినట్టే మన వాళ్ళకని ఎవరికైనా చెప్తాను నేను ఊరికే చేయొచ్చును. మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గర మోపించు కదా మీ దగ్గర ఎందుకు మోపించారని చెప్పి. వాళ్ళకైతే ఈ మాత్రమే ఒప్పించారు. మా కొదవటాన్ని ఇంట్లో సామాన్లన్నీ మా దగ్గర మోపించారు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి. ఆ సార్ అయితే ఎప్పుడు ఆ కర్తూన్ నుంచి మేము మొయ్యలేం సార్ అంటారు. మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తానన్నాడు. అప్పుడైతే ఇంకొక డ్రైవర్ అయితే చాలా ఆనందపడ్డాడు. చూశారు కదా కర్తూన్లో మొత్తం గ్లాస్ కి సంబంధించినట్టుగానే అవి కానీ పగిలిపోయినాయంటే మాకు 2 నెలల జీతాలు అయితే కట్ అయిపోతాయి. అంత జాగ్రత్తగా ఎత్తుకోవాలి పైకి.